బార్ల బిజినెస్ తగ్గుతుందా? అందుకే ఇప్పుడు బార్ల పాలసీ కూడా ఏదో మార్చాలంటున్నారంట కదా, దాదాపు తగ్గిస్తారు. వాళ్ళకి ఏమన్నా ఫీజులు ఏమన్నా తగ్గిస్తారు ఒక 5 లక్షలు అట్లాగా. అవునా? కాకపోతే దేని లెక్క అదే. వైన్ షాప్ దగ్గర తాగేవాడు లేబర్, బార్కి వెళ్ళేవాడు ₹1 ఎక్కువ ఖర్చు పెట్టగలిగేవాడు, మధ్య తరగతి ఉంటారు. దాంతో పాటు ఈ లేబర్ లో కూడా డబ్బులు ఒక రోజున ఎక్కువ సంపాదన ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం రోజులు 10 రోజులు పని చేశాక ఒకేసారి 10,000 15,000 తీసుకున్నాడు అనుకోండి మూట కూలి. అప్పుడు బాగా తింటూ తాగుదాం అనుకుంటాడు, గంట 2 గంటలు 3 గంటలు కూర్చుని. అక్కడికి వెళ్తే మీకు ఆ బార్ అంటే విపరీతమైన పొగల మధ్యన ఏం తింటున్నామో తెలియదు, ఏం తెస్తున్నామో తెలియదు అన్నట్టు ఉంటది అక్కడ. విచిత్రమైనటువంటిది. కానీ ఒకటి సార్, పర్మిట్ రూపులు ఇచ్చినంత మాత్రం తాగేవాళ్ళ సంఖ్య పెరుగుతుందా? తాగేవాడు ఎప్పుడు తాగుతానే ఉంటాడు కదా, ఇంకా సంపద సృష్టి ఎలా పెరుగుతుంది? ఇక్కడ సమస్యల్లా నేను చెప్పినది వైన్ షాప్ వాళ్ళని ఇంకొంచెం పెండటం అంటున్నా. వాడికి ఇంకా లాభాలు వస్తున్నాయి. ఫీజు అంటే వీళ్ళందరికీ మామూళ్ళు ఇచ్చినా కూడా వాడేదో 10 లక్షలు సంపాదించుకుంటున్నాడు అనుకోండి, అందులోంచి ఇంకో 5 లక్షలు గుంజుకోవడం. చివరికి ఇది ఎట్లా తయారవుతుందంటే, సినిమాల్లో నిర్మాతలు ఇదివరకు డబ్బులు సంపాదించుకునేవాళ్ళు 100 కోట్లు, హీరోలకి రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హీరోలు